ప్లీజ్ కంటిన్యూ. విశ్వక్షేణ్ గారు కృష్ణ సార్, చైతన్య గారు. విశ్వక్ గారు నిరంజన్ గారు రండి. విశ్వక్ గారు హాయ్ సార్. చెప్పండి సార్ మీ డ్రెస్ అది చూస్తే అనకొండ మెడలో వేసుకుని ఆ టైర్లు షూతో తొక్కుకుంటూ వెళ్ళిపోవడం. ఇక్కడ గంగానమ్మ తల్లి ఉంది సార్, అది చూసిరా? ఉంది గంగమ్మ తల్లి ఉంది, కానీ ఏమైనా దానికంటే ఉంటుంది ముందు సినిమా. అనకొండ అనేది ఒకటి ఉంది. దాని టైర్లు తొక్కుకుంటూ వెళ్ళిపోవడం. క్యారెక్టర్ కూడా అలాగే ఉంది టీజర్లో. అంతే ఈ సార్. క్యారెక్టర్ కోసం మీరు ఎంత హోంవర్క్ చేశారు? అంటే ఇప్పటివరకు చెయ్యని క్యారెక్టరు కొంచెం డిఫరెంట్గా ఉంది. హోంవర్క్ అంటే మెయిన్ స్లాంగే సార్. స్లాంగ్ అస్సలు డెఫినెట్లీ మాట రావద్దు, ఎవరు ఏలెత్తి చూపియొద్దు అన్నది మైండ్లో పెట్టుకొని ఒక 15-20 రోజులు దాన్ని ప్రాక్టీస్ చేసినుండే. అదే హోంవర్క్ సార్. మిగిలిందంతా మీకు తెలుసు. జస్ట్ మాస్ సినిమా చేయడానికి గ్యాప్ తీసుకున్నా కానీ నా ప్లే గ్రౌండ్ ఇది. విశ్వక్ గారు ఈ సినిమా కోసం మీరు బాగా కష్టపడ్డారని విన్నా, మీ డైరెక్టర్ కూడా బాగా కష్టపెట్టాడని విన్నా. నువ్వు చూసినావు, నువ్వు సెట్ కూడా వచ్చినావు, చూసినావు నువ్వు. సో 3:30కి లేచి 4 కల్లా సెట్స్ కొనడం రాజమండ్రిలో, అండ్ ఇక్కడికి వచ్చేసరికి రోజు తడిపేశారు మిమ్మల్ని వర్షంలో. సో ఎంత ఇబ్బంది పడ్డారు? మీ డైరెక్టర్ గురించి చెప్పండి. ఏం గుర్తులేవు సార్ నాకు. కష్టాలు అయితే ఏం గుర్తులేవు, ఎందుకంటే టీజర్ చూసినప్పుడు ఇవన్నీ మర్చిపోతాం. టీజర్ కానీ మన అవుట్పుట్ కానీ చూసినప్పుడు దీనికంటే కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు, మన పెద్ద పెద్ద స్టార్లు అందరూ ఇంకా కష్టపడ్డరు. సో కష్టాల గురించి ఎందుకు, అందరూ పడ్డట్టే పడ్డా కొంచెం.